చతుర్థ పాదంలో మొదటి అధికరణము అనుమానాధికరణం. అనుమానాధికరణం అనుమానాధికరణము 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 అనుమానాధికరణము. ఇప్పుడు పాదం మారుతోంది కదా. తృతీయ పాదంలోంచి మనము చతుర్థ పాదంలోకి వస్తున్నాం. మరి దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే, ఈక్షత్యధికరణంలో 5వ అధికరణం పూర్వపక్షి అంటాడు, ఈ సృష్టి చేసేది ప్రధానము మాయ అంటే ఆయన ఈక్షతే నా శబ్దం. ఇచ్ఛ ఆ చైతన్యంలోనే ఉంటుంది, జడంలో ఉండదు. ఒకటి. తరువాత నీ ప్రధానాన్ని గురించి మా వేదాల్లో ఎక్కడ చెప్పలేదు అంటే దాన్ని ఇంత మాట అంటావా అని మళ్ళీ వాడు వాదానికి దిగుతాడు. కనుక అశబ్దత్వం అన్నావే, ఆక్షేపించావే, అది సరికాదు అని ఇక్కడ మళ్ళీ ఈ ఆక్షేపము ద్వారా ఈ పాదాన్ని మొదలు పెడుతున్నారు. మొదటిది ఏమిటి? అనుమానాధికరణం. ఇందులో విషయం మహత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః అన్నారు కదా. ఈ అవ్యక్త శబ్దము మా ప్రధానము అంటాడు. చూడండి, ఈ అవ్యక్త శబ్దము మా ప్రధానము. ఎలా? మహత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః అన్నప్పుడు కఠోపనిషత్తు వాక్యంలో ఇక్కడ నువ్వు వేదాల్లో మా ప్రధానం ప్రసిద్ధం కాదన్నావు కదా. చూడు, మా సాంఖ్య శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఇక్కడ కూడా చెప్పారు. మహత్తత్వం అంటాము, అదే మహత పరమ వ్యక్తం వ్యక్తాత్ పురుష పరః అని చెప్పారు. కనుక మా ప్రధానము నీ వేదాల్లో మీ వేదాల్లో కూడా ప్రసిద్ధము. ఇదే విషయము. అవ్యక్త పదము ద్వారా ప్రధానాన్ని చెప్పారు అంటారు. ఈ విధంగా సంశయం వచ్చిన తర్వాత మహత్, అవ్యక్తము, పురుషుడు, ఈ క్రమము మా సాంఖ్యంలో చెప్పినట్టే మీ వేదాల్లో కూడా చెప్పారు. కనుక నువ్వు అశబ్దమును ఎలాగ చెప్పావు అది వాడి ప్రశ్న. దానికి సమాధానం చెప్తున్నారు సిద్ధాంతి. ఇక్కడ కఠోపనిషత్తులో 2 మంత్రాలు చెప్పారు. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఆహుర్ విషయాస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణః. తర్వాత ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్యస్య పరం మనః మనసస్తు పరాబుద్ధిర్ బుద్ధిరాత్మా మహాన్ పరః మహత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః. ఇది మొదటి శ్లోకంలో ఏదైతే చెప్పారో రెండో శ్లోకంలో కూడా దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు. అది మొదటవ అధ్యాయం 3వ వల్లి 3వ మంత్రము. ఇది 1వ అధ్యాయము 3వ వల్లి 10-11 మంత్రాలు. అక్కడ ఏమిటి చెప్పారు? ఆత్మానం రథనం విద్ధి, ఈ స్థూల శరీరాన్ని రథమనుకో. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ రథస్వామి యజమాని ఆత్మ.
బుద్ధి సారథి, మనస్సు కళ్ళెములు, ఇంద్రియములు గుర్రము, విషయాలు తోవ మార్గం. మళ్ళీ అక్కడ చెప్పారు ఇంద్రియేభ్య పరాహ్యర్థ, ఇంద్రియముల కన్నా విషయములు బలవంతమైనవి. ఆ విషయాన్ని చూడగానే ఇంద్రియ ఢపిని బయటకు పోతూ ఉంటాయి అడగకుండాను, వితౌట్ ఎనీ పర్మిషన్. అందుకని ఇంద్రియాల కన్నా బలవంతమైన ఏమిటివి విషయాలు. అర్థేభ్యశ్చ పరం మన, విషయాలకు అతీతమైనది మనస్సు. మనస్సు పరా బుద్ధి, మనస్సు కన్నా పరమైనటువంటిది బుద్ధి నిశ్చయం. బుద్ధేరాత్మ మహాన్ పర, బుద్ధి కన్నా ఆత్మ లేదు. ఇక్కడ సమష్టి జీవుడు తీసుకోవాలి. ఆ తర్వాత చెప్పారు మహత పరమ అవ్యక్తం అవ్యక్త పురుష పర. అంటే ఇక్కడ అవ్యక్తము ద్వారా ఈ స్థూల శరీరాన్ని తీసుకోవడానికి వీలు లేదు. స్థూల శరీరం వ్యక్తమవుతోంది. అందుకని ఇక్కడ అవ్యక్త శబ్దము సూక్ష్మ శరీర వాచిన అయినా నీ ప్రధాన వాచి కాదు. అవ్యక్త శబ్దంతో ఏమిటి చెప్తున్నారు? స్థూల సూక్ష్మ శరీరాన్ని చెప్తున్నారు, సమిష్టి. అంతేకాని నీ ప్రధానాన్ని గురించి ఇక్కడ ప్రసక్తి లేదు. అది సిద్ధాంతి చెప్పారు. ఇప్పుడు వైయాసిక న్యాయమానం. మహత పరమవ్యక్తం ప్రధానమతవా వపు. చూడండి, ఈ మహత పరమవ్యక్తం అన్నప్పుడు ఈ అవ్యక్త శబ్దం ప్రధానమా లేక శరీరమా? ప్రధాన సాంఖ్య శాస్త్రోక్త తత్వాన ప్రతిభిజ్ఞ. ఈ ప్రధానము సాంఖ్యశాస్త్రంలో చెప్పినటువంటిది, సాంఖ్యశాస్త్రంలో చెప్పిన ప్రధానము ఈ అవ్యక్త శబ్దానికి అర్థము. ఎందుకంటే అక్కడ ఏ తత్వాలైతే చెప్పారో మహత పరమ వ్యక్తం అవ్యక్తాత్ పురుష, అదే విధంగా తత్వానాం ప్రత్యభిజ్ఞ. తత్త ఇదంతా అవగాహ జ్ఞానం ప్రత్యభిజ్ఞ. అంటే అక్కడ ఏదైతే చెప్పారో, అక్కడ ఎవరినైతే చెప్పారో ఇక్కడ కూడా దాన్ని చెప్పారు కదా ప్రత్యభిజ్ఞ. అందుకని ఏమిటి చేయాలి? ఇక్కడ అవ్యక్త శబ్దానికి ప్రధానమని చెప్పండి. అంటే ప్రధానం అంటే ప్రకృతి మాయ. మాయ సృష్టిస్తోందా అంతాను? మాయ ద్వారా సృష్టి అవుతే మరి పురుషుడు ఏం చేస్తాడు? మయాధ్యక్షేణ ప్రకృతి సూయచేత చరాచరం. అందుకని ప్రధానము అంటే ప్రకృతి కేవలం పురుషుణ్ణి ఆధారం లేకుండా, చైతన్య ఆధారం లేకుండా సృష్టి చేయలేదు. రథం ఉందంటే రథాన్ని నడిపించేటువంటి సారథి ఉండి తీరాలి, లేకపోతే రథం నడవదు. దానికి ఈ సమాధానం చెప్పాడు. శృతార్థ ప్రత్యభిజ్ఞానాత్ పరిశేషాచ తద్వత్పు. శృతార్థ ప్రత్యభిజ్ఞాన అంటే శృతుల్లో ఏదైతే విషయాలు చెప్పారో ఆ విషయాల గురించి మళ్ళీ ఇక్కడ చెప్పారు. శృతుల్లో ఏమిటి చెప్పారు? అక్కడ ఇక్కడ కంపారిజన్ చేసి చూస్తే అక్కడ శరీరాన్ని చెప్పారు, ఇక్కడ శరీరాన్ని చెప్పలేదు. కనుక ఇక్కడ శరీరాన్ని తీసుకోవాలి. మరి అవ్యక్తం ఎందుకన్నారు అంటే స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరము. పారిశేష న్యాయం శబ్దస్పర్శ రూపరస గంధములు అంటాం మనం 5.
మరి గంధము పృథివీలో కనిపిస్తోంది, జలంలో రసము, అగ్నిలో రూపము, వాయువులో స్పర్శ. మరి శబ్దం ఎక్కడున్నట్టు? ఆకాశం. ఇక్కడ ఒక భూతము ఉండిపోతోంది, ఇక్కడ ఒక గుణం ఉండిపోతోంది కనుక పారిశేష, ఈ గుణం ఏదో భూతంలో ఉండి తీరాలి, అది ఆకాశము. శబ్దగుణకం ఆకాశం పారిశేష న్యాయాత్. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఇవి వీళ్ళకి అందరికీ పంచండి, కొన్ని మిగిలిపోతాయి, మిగిలిపోయిన వాడికి ఇచ్చేసేయండి అంటూ ఉంటారు. అదేవిధంగా ఈ మిగిలిపోయిన గుణాన్ని దేని గంట కట్టాలి? ఆకాశాన్ని గంట కట్టాలి. పారిశేషాత్ సుతార్థ ప్రత్యభిజ్ఞ, శృతుల్లో చెప్పినటువంటి ప్రత్యభిజ్ఞ, దత్తాయిదంత అవగాహజ్ఞానం. సూక్ష్మత్వాత్ కారణావస్థం అవ్యక్తాఖ్యం తదర్హతి. సూక్ష్మం కనుక కారణావస్థ, సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని దేవతను తీసుకోవాలి, సా సూక్ష్మం అని చెప్పారు. ఇక్కడ పూర్వపక్షి ఏమిటంటున్నాడు? ఇప్పుడు భారతీ తీర్థ స్వాముల వారి టీకా, మహత పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష పర అని కఠోపనిషత్తులో వచ్చింది కనుక అవ్యక్త శబ్దము ద్వారా సాంఖ్యాభిమతమైన ప్రధానమునే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ మా సాంఖ్యశాస్త్రంలో ఏ రీతిగా ఏ క్రమంలో పదాల్ని వాడారో అదే క్రమంలో మీ శృతిలో వాడారు. నువ్వు అన్నావే అశబ్దం ఇచ్చతే నా శబ్దం, ఇంత పెద్ద తిట్టు, పోరా ఇక్కడి నుంచి, నీ గురించి మా శాస్త్రాల్లో చెప్పలేదని నన్ను తోలేస్తున్నావే, సరికాదు అంటే ప్రత్యభిజ్ఞాన మహత్ అవ్యక్త పురుషా సాంఖ్యశాస్త్రే పరాపరభావేన యథా ప్రసిద్ధ. మహత్తత్వము అవ్యక్తము పురుషుడు క్రమంగా అక్కడ కూడా చెప్పారు సాంఖ్యులు. అందుకనే మా ప్రధానం మీ శాస్త్రాల్లో వేదాల్లో లేదని చెప్పడానికి వీలు లేదు. తథైవ శృతి ప్రతివిజ్ఞాత, అలాగే శృతిలో కూడా చెప్తున్నారు. అందుకని అవ్యక్త శబ్దవాక్యము ప్రధానము అని ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నారు. ఇది ప్రాప్తే బ్రూమ అవ్యక్త శబ్దవాక్యం వపుర్భవితుం అర్హతి. ఈ అవ్యక్త శబ్దము శరీరం పూర్వవాక్యోక్త శరీరస్య అత్ర ప్రత్యభిజ్ఞానాత్. ఆత్మానం రథినం విద్ధి అన్న చోట ఏ విధంగా అయితే శరీరాన్ని గురించి చెప్పారో అదే విధంగా ఆ శరీరాన్ని మళ్ళీ ఇక్కడ కూడా చెప్పారు. అది 3-4 మంత్రాలు, ఇది 10-11 మంత్రాలు కదా. పూర్వస్మిన్ వాక్యే శరీరాదీని రథాధిపత్వేన ఉక్తాని. ఆత్మరథము, ఆత్మ రథి, రథస్వామి, శరీరము రథము, బుద్ధి సారథి, మనము కళ్ళెములు, ఇంద్రియాలు గుర్రములు, విషయాలు దారి అని చెప్పారు. తాని పూర్వవాక్యోక్తాని వస్తువుని అస్మిన్ వాక్యే ప్రత్యవిజ్ఞాయతే. వాటినే ఇక్కడ మళ్ళీ చెప్పారు. ఏమిటి? ఇంద్రియేభ్య పరాహ్యర్థ, ఇంద్రియముల కన్నా విషయములు బలవంతమైనవి, ఇంద్రియములకు పరమైనవి. అర్థేభ్యస్య పరం మనః, విషయములకు అతీతమైనది మనస్సు. మనస్సు పరాబుద్ధి, మనస్సు కన్నా పరమైనది బుద్ధి. బుద్ధేరాత్మ మహాన్ పరః. ఇక్కడ ఈ ఆత్మశబ్దం ఉందే, బుద్ధేరాత్మ మహాన్ పరః అన్నప్పుడు ఇక్కడ జీవుని తీసుకోవాలి. వాడు చెప్తాడు, బుద్ధి అస్మదాదీనా బుద్ధి రేఖ తత్కారణభూత హిరణ్య గర్భబుద్ధి. ఆత్మ అంటే హిరణ్య గర్భబుద్ధి తీసుకోవాలి. అందుకని దీనికి అర్థం ఆయన చెప్తారు మళ్ళీ. అస్మదాదీనా బుద్ధి రేఖ తత్కారణభూత హిరణ్య గర్భబుద్ధి ఆధార మహాశబ్ద వాచ్య.
అందుకని అక్కడ ఏమిటి అర్థం చెప్పారు? ఆత్మ బుద్ధిరాత్మ మహాంపర అన్నప్పుడు ఆ మహత్తత్వం అంటే సమష్టి బుద్ధి అది తీసుకోవాలి అని చెప్పారు. కనుక ఇక్కడ ప్రతిభిజ్ఞ దేనికైతే ముందు ఏ శరీరాన్ని వర్ణించారో దాన్ని మళ్ళీ ఇక్కడ వర్ణించారు. అందుకనిగా ఇక్కడ సమిష్టి బుద్ధి స్థూల శరీర అభిమాని దేవత హిరణ్య గర్భుడిని తీసుకోవాలి నాయన, నీ ప్రధానము కాదు. ఎందుకంటే ప్రధానంతో మొదలు పెట్టలేదు. ఇక్కడ నచికేతుడు ఏమిటి అడిగాడు? బ్రహ్మ గురించి అడిగాడు. వాడికి నువ్వు మాయ గురించి చెప్తే మరి గురువుగారు మంచివాళ్ళు అవుతారా, శిష్యుడు మంచివాళ్ళు అవుతారా? ఆమ్రాన్ పృష్టే కోవిదారా నాచిష్టే అంటారు. ఇవి మామిడి పళ్ళ అంటే ఇవి కోవిదారం అంటాడు. కోవిదారం అంటే అదేదో దాని పేరు మనకు తెలియదు, తెలుగులో ఏమిటంటారు. అందుకని అటు చూసి మామిడి పళ్ళ అంటే ఈ పంచపళ్ళు అంటే ఒకదానికి పొత్తు కుదురుతుందా? ఏమిటి పాత్ర ఏంటి ఏమిటి? అందుకని స్మార్త ప్రతిభిజ్ఞానాత్ అధిశ్రోతం ప్రతిభిజ్ఞానం ప్రత్యాసన్నత్వాత్ ప్రబలం. నువ్వు అనుమానం ద్వారా చెప్పేటువంటి స్మృతుల ప్రతిభిజ్ఞానం చెప్తున్నావు. దానికన్నా బలవంతమైనది శృతుల ప్రతిభిజ్ఞానం. నువ్వేమిటన్నావు? స్మృతిలో ఈ విధంగా చెప్పారు, అదే నీవేదన్నా చెప్పారన్నా. కానీ ఇక్కడ శృతి ప్రతిభిజ్ఞ, శృతుల్లో ఏ శరీరాన్ని గురించి ముందు చెప్పారో దాన్ని ఇక్కడ మళ్ళీ చెప్పారు కనుక ఇది శృతుల ప్రతిభిజ్ఞ కనుక ఇది ప్రబలము. ఏమపి బహూనాం ప్రతిభిజ్ఞాయమానత్వాత్ శరీరమే అవ్యక్త శబ్దవాచ్యం ఇది కుతో వినిగమః. సరే, అక్కడ ఇక్కడ కూడా చాలా చెప్పారు కదా. చాలా చెప్పినప్పుడు మరి వీటన్నిటిలో నువ్వు దీన్ని శరీరమే అవ్యక్త శబ్దానికి అర్థం శరీరమని ఎలాగ చెప్తున్నావు అంటే పారిశేష. చూడండి, పూర్వస్మిన్ వాక్యే ఇంద్రియ అర్థ మనోబుద్ధి శబ్ద నిర్దిష్ట పదార్థ. ఈ మొదటి మూడవ మంత్రంలో ఇంద్రియాలు, విషయాలు, మనస్సు, బుద్ధి చెప్పారు. తర్వాత ఉత్తరవాక్యంలో తైరేవ శబ్దే నిర్దిశ్యంతే, ఉత్తరవాక్యంలో కూడా అవే శబ్దాలు చెప్పారు. పూర్వత్ర ఆత్మశబ్దే నిర్దిష్టం వస్తూ ఉత్తరత్ర పురుష శబ్దేన ఉపదిష్టితం. అక్కడ ఆత్మానరథినం విద్య అని చెప్పారు, ఇక్కడ అవ్యక్తాత్ పురుష పరహ అని చెప్పారు. అక్కడ ఆత్మశబ్దానికి ఏదైతే చెప్పారో ఇక్కడ పురుష శబ్దం. ఇప్పుడు ఇంత విశ్లేషంగా విచారము మీరు మంత్రాలు భాష్యాలు చదివినప్పుడు కూడా అది ఈ సూత్ర భాషను చదివితేనే వస్తుంది, బ్రహ్మసూత్ర భాష. అందుకనే శారీరక మీమాంస అన్నది. శరీరే భవ శారీర ఆత్మ, అదే బ్రహ్మము, దాని యొక్క పూజ్య విచారము అన్నారు. తరువాత అక్కడ ఆత్మ అని చెప్పారు, ఇక్కడ పురుషుడు అని చెప్పారు. మహత్శబ్దం అక్కడ చెప్పారు, తత్పూర్వవాక్యే బుద్ధి శబ్దేన సంగ్రహీతం. ఇక్కడ మహత్శబ్దం చెప్పారు, అక్కడ బుద్ధి శబ్దం చెప్పారు. చూడండి, బుద్ధి ద్విధ అస్మదాదినం బుద్ధిరేక తత్కారణభూత. హిరణ్య గర్భ బుద్ధి రపర. బుద్ధి రెండు రకాలు, ఒకటి వ్యష్టి బుద్ధి, రెండవది సమిష్టి బుద్ధి. పూర్వత్ర ఏకత్వేన నిర్దిష్టయోర్ ఉత్తరత్ర భేదేన నిర్దిష్ట. మొదట ఏవైతే చెప్పారో వాటిని కొంచెం వేరుగా చేసి చెప్పారు.
ఏవం సతి పూర్వవాక్యే శరీరమేకం పరిశిష్టం. చూడండి, అక్కడ బుద్ధి చెప్పారు, ఇక్కడ బుద్ధి చెప్పారు, అక్కడ ఆత్మ చెప్పారు, ఇక్కడ ఆత్మ చెప్పారు. మరి ఈ రెండు చోట్ల మిగిలిపోయింది ఏమిటి? శరీరం. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమే వచ్చు. శరీరం మిగిలిపోయింది. ఇక్కడ కంపారిజన్ చేసినప్పుడు అక్కడ చెప్పిన శరీరానికి ఇక్కడికి సరైన పదం మనం తీసుకోవాలి. అక్కడ శరీరం స్థూల శరీరం తీసుకున్నాం. అవ్యక్తము అన్నది స్థూల శరీరం తీసుకోవడానికి వీలేదు కనుక సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరము కూడా దాని తర్వాతది పరమాత్మ బ్రహ్మను చెప్పారు కనుక సమిష్టి స్థూల శరీర అభిమాని హిరణ్య గర్భుడని ఈ అవ్యక్త పదానికి చెప్పుకోవాలి నాయన. అంతేకాని నీ ప్రధానము కాదు. చూసారా? పూర్వవాక్యే శరీరమేకం పరిశిష్టం, ఉత్తరవాక్యే చ అవ్యక్త శబ్ద పరిశిష్యతే. అక్కడ శరీరము, ఇక్కడ అవ్యక్తము కనుక అవి రెండు ఒకటి. ఏవం పరిశేషేపి శరీరస్య స్పష్టత్వాత్ అవ్యక్త శబ్దవాచ్యత్వం అనుపపన్నం. మరి శరీరము స్థూలము, మరి అవ్యక్త శబ్దం శరీరానికి ఎలాగ చెప్తావు అంటే కారణస్థాపన్న శరీరస్య సూక్ష్మత్వేన అస్పష్టతయా అవ్యక్త శబ్దార్థత్వం తస్మాత్ అవ్యక్త శబ్దవాచ్యం వపుః. సమిష్టి సూక్ష్మ శరీర అభిమాన దేవత హిరణ్య గర్భుడు, లేకపోతే సూక్ష్మ శరీరం చెప్పాలి. స్థూలాభిమాని స్వామి, సూక్ష్మాభిమాని. సూక్ష్మాభిమాని, సూక్ష్మం చెప్పు, లేకపోతే సూక్ష్మాభిమాని. శరీరం అని తీసుకున్నప్పుడు సూక్ష్మ శరీరము, బుద్ధి, బుద్ధి తర్వాత సూక్ష్మ శరీరం, దాని తర్వాత పురుషుడు. నువ్వు సమిష్టి తీసుకున్నప్పుడు సమిష్టి బుద్ధి, సమిష్టి బుద్ధి తర్వాత పరబ్రహ్మ, అలా చెప్పుకోవచ్చు. అలా ఈ విధంగా టీకా అయింది. ఇప్పుడు సూత్రాలు. మొదటిది ఏమిటి? అనుమానాధికరణము. ఆనుమానికమప్యేకేషామితి చేన్న శరీర రూపక విన్యస్త గృహీతే దర్శయతి చ ఆనుమానికమప్యేకేషామితి చేన్న శరీర రూపక విన్యస్త గృహీతే దర్శయతి చ ఆనుమానికమప్యేకేషామితి చేన్న శరీర రూపక విన్యస్త గృహీతే దర్శయతి చ. ఇక్కడ పూర్వపక్షి అంటున్నాడు ఆనిమానికం, సాంఖ్యంలో చెప్పినటువంటి ప్రధానము మాయ ఇక్కడ తీసుకోవాలి. ఏకేషాం సాంఖ్యానం ఇచ్చేంద శరీర రూపక విన్యస్త గృహీతే అంటే ఈ శరీరములో ఉన్నటువంటి ఆ అంగాల్ని ఇక్కడ చెప్పారు. ఇంద్రియము, మనస్సు, బుద్ధి, పురుషుడు. కనుక శరీరంలో ఉన్నటువంటి అంగాలు చెప్తూ ఒక చోట చెప్పిన మళ్ళీ ఇంకోసారి చెప్పారు. ప్రతిభిజ్ఞ తత్తా ఇదంతా అవగాహన జ్ఞానం, అదే ఇది అని చెప్తూ కనుక శరీర రూపక విన్యస్త గృహీతేర్ దర్శయతి చ మళ్ళీ చూపిస్తున్నారు కూడా. ఏమిటి? వాడంటాడు ఇక్కడ ప్రధానాన్ని గురించి చెప్తున్నారు కనుక నీ వేదవాక్యాలన్నీ బ్రహ్మలో సమన్వయం అవుతుందని సమన్వయాధికరణలో చెప్పావే, అది కుదరదు. ఈ వాక్యాలన్నిటికీ బ్రహ్మలో సమన్వయం లేదు, ప్రధానం కూడా చెప్తున్నాయి అంటే అలా కాదు నాయన. మా
ఈ వేదవాక్యాలన్నీ ఉపనిషత్ వాక్యాలన్నీ బ్రహ్మలోనే సమన్వయం అవుతున్నాయి. ఇంద్రియాలు, విషయాలు, మనస్సు, బుద్ధి, సమిష్టి బుద్ధి, దాన్ని అవ్యక్తం అన్నారు. దాని తర్వాత పురుషుడు చెప్పారు. కనుక ఇక్కడ ప్రధానము అవ్యక్త శబ్దవాచ్యము కాదు. ఎందుకని? శరీర రూపక విన్యస్త గృహీతే, శరీరంలో ఉన్నటువంటి అంగాలు ఏవే ఉన్నాయో వాటి గురించి చెప్పారు. కనుక ప్రకరణాత్, ప్రకరణము ఏమిటి అడిగాడు? బ్రహ్మ గురించి అడిగాడు. బ్రహ్మ గురించి చెప్పాలి కదా. తర్వాత పరిశేషాచ్చ, అక్కడ ఆత్మ, ఇక్కడ పురుషుడు చెప్పారు, అక్కడ మహత్తత్వం చెప్పారు, ఇక్కడ బుద్ధి చెప్పారు, తర్వాత అక్కడ శరీరం చెప్పారు, ఇక్కడ అవ్యక్త శబ్దం చెప్పారు. కనుక అదే ఇక్కడ చెప్పారు. పరిశేష న్యాయం ద్వారా అక్కడ శరీరం మిగిలిపోతుంది, ఇక్కడ అవ్యక్తం మిగిలిపోతుంది. కనుక ఇక్కడ శరీరాన్నే తీసుకోవాలి. అవ్యక్తం అంటే సూక్ష్మ శరీరాన్ని తీసుకో. ఆత్మ శరీరాదీనాం రథి రథాది రూపక కల్పనాం దర్శయతి. రథి రథం ఈ విధంగా రూపక కల్పన చేశారు కనుక అదే దర్శయతి అన్నారు. అక్కడ ఇక్కడ మనం చదివాం. సంయతైర్ ఇంద్రియైర్ విష్ణుపద ప్రాప్తి, అసంయతైరింద్రే సంసారాధిగమన దర్శయతి. చూడండి, ఇవన్నీ చెప్పి ఎవరైతే ఇంద్రియ రూపంలో ఉన్నటువంటి ఆ గుర్రాల్ని మనస్సు ద్వారా బుద్ధి ద్వారా నియమించి సరి అయిన దోవలోకి తీసుకెళ్తారో వాళ్ళకి విష్ణుపద ప్రాప్తి, తద్విష్ణు పరమం పదం. ఆ విధంగా ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించలేదో వాళ్ళకి సంసార ప్రాప్తి. ఇది కదా అక్కడ చెప్పిన విషయం. అటువంటప్పుడు ఇక్కడ మహత పరమ వ్యక్తం అవ్యక్తాత్ పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి అని చెప్పారు. పురుషుడి కన్నా పరాకాష్ట లేదు. కనుక పూర్వములో చెప్పిన రథకల్పన ఏదైతే ఉందో ఆ ఇంద్రియాలు కూడా చెప్పారు. అక్కడ చెప్పిన ఉపాదాన కారణము, ఇక్కడ చెప్పిన ఉపాదాన కారణం అంటే ఈ బ్రహ్మజ్ఞానానికి కావలసినటువంటి సాధన. ఈ ఇంద్రియాలను మీరు అదుపులో పెట్టుకుని మీరు మంచితో పోతే ఆ బ్రహ్మను చేరుతారు. గీతలో కూడా మొదటి నుంచి చివరి వరకు ఇంద్రియాలని గ్రహించుకోండి, ఇంద్రియాలని గ్రహించుకోండి, అదే కదా చెప్తా. అందుకని కేవలం పరిశేషాత్ అవ్యక్త పదవాచ్యం శరీరమేవ గ్రాహ్యం. అక్కడ ఇక్కడ కంపారిజన్ ఉంది కనుక అక్కడ శరీరాన్ని చెప్పారు, ఇక్కడ అవ్యక్తం చెప్పారు. అందుకని ఈ రెండు సమానమైన అర్థం కలవి. ఈ అవ్యక్త పదానికి అర్థము శరీరం, సూక్ష్మ శరీరం, లేకపోతే సమిష్టి సూక్ష్మ శరీరం. శరీరమే తీసుకోవాలి. సరే, స్థూల శరీరస్య వ్యక్త శబ్దార్హస్య కథం అవ్యక్త సద్వాచ్యం. వాడంటాడు అక్కడ శరీరము ఇక్కడ అవ్యక్తం అని చెప్పావు కదా. శరీరము అంటే అక్కడ స్థూల శరీరము, ఇక్కడ మరి స్థూల శరీరానికి అవ్యక్తం అని నువ్వు ఎలా పదాన్ని ఉపయోగిస్తావు అంటే సూక్ష్మంతు తదర్హత్వాత్, సూక్ష్మంతు తదర్హత్వాత్, సూక్ష్మంతు తదర్హత్వాత్, సూక్ష్మంతు తదర్హత్వాత్, సూక్ష్మంతు తదర్హత్వాత్, సూక్ష్మంతు తదర్హత్వాత్. బాబు, అవ్యక్తము అంటే సూక్ష్మ శరీరాన్ని ఆరంభించేటువంటి పంచతన్మాత్రలు అనుకో. భూత సూక్ష్మం అవ్యక్త శబ్దార్హం
ప్రకృతి వికారయోర్ అభిన్నత్వేన. ప్రకృతి వికారం అంటే కారణము కార్యము అభిన్నం. మట్టితో చేసిన కుండ అంటే కుండలో ఉన్నది ఏమిటి? మట్టి. కార్యము కారణం. పంచభూతములతో చేసిన శరీరము అంటే శరీరం వేరు, పంచభూతాలు వేరు కాదు. ఆ పరమాత్మ నుంచి ఈ జీవుడు ఉత్పత్తి చెందాడు అంటే ఆయన చైతన్యమైతే వీడు కూడా చైతన్యమే. కనుక వికారం లేక కార్యకారణములు అభిన్నములు. ఇప్పుడు గోభి శ్రీణీత మత్సరం అని ఒక వాక్యం. గోభి అంటే ఆవు ద్వారాన ఆవు వికారం అంటే ఆవు వికారమైనటువంటి పాలతో సోమరసాన్ని కలిపి ఆహుతి చెయ్యండి అని. ఇప్పుడు గోభి అన్నాడు అంటే ఆవుల ద్వారా. అక్కడ తిన్నగా నువ్వు ఆవులను తీసుకుంటావా? ఆవులు సోమరసంతో కలుపుతావా? ఆవు పాలు. అందుకని ఏ విధంగా అయితే గోభి అన్నప్పుడు వికారం తీసుకున్నామో అలాగే ఇక్కడ అవ్యక్తము అన్నప్పుడు అక్కడ శరీరం వికారము, ఇక్కడ దాని కారణం తీసుకోవాలి. కార్యకారణములో అభేదము గనుక. అందుకని అవ్యక్త శబ్దస్య తద్వికారే శరీరే ప్రయోగ. అవ్యక్తము దాని యొక్క వికారం. ఏ విధంగా అయితే గోభి అన్నప్పుడు గోవికారం పాలు తీసుకుంటున్నామో తదధీనత్వాత్ అర్థవాత్ పరమేశ్వరాధీనము. తదధీనత్వాత్ అర్థవత్ అంటే ప్రయోజనము. ఏమిటి? ప్రధానత్వేన సాంఖ్య స్వీకృతస్య తవమతే అపి అభ్యుపగతి. నువ్వు ప్రధానం అంటున్నావు. నా వయం స్వతంత్ర ప్రధాన కారణవాదం అంగీకుర్మః. ఈ చైతన్యము లేకుండా, ఈ పరబ్రహ్మము లేకుండా, ఈ మాయా, ఈ ప్రధానము ప్రకృతి స్వతంత్ర కారణముగా మేము అంగీకరించుటలేదు. తదధీనత్వా పరమేశ్వర అధీనమైనటువంటి మాయ సృష్టి చేస్తుంది. కేవలము మాయ సృష్టి చేయలేదు. కృష్ణ పరమాత్మ యుద్ధం చేయలేదు. లేదు, పుట్టే ముందు ఆ మాయని పుట్టించాడు, యశోద దగ్గర పంపించాడు. మళ్ళీ తను అక్కడికి వెళ్ళి దాన్ని ఇక్కడ పంపించాడు. అందరిలాగా వాడు కంసుడు ఏం చేసేవాడు? ఆ చిన్న పిల్లల కాళ్ళు పట్టుకుని బండ మీద తలకాయ కొట్టాడు. అలా కొడదామంటే చేతిలో జారి పైకి వెళ్ళిపోయాడు కదా. ఎందుకని? ఆ మాయ పరమేశ్వరాధీనము, స్వతంత్రం కాదు. అందుకని తదధీనత్వాత్ పరమేశ్వరాధీనత్వాత్ మేము ఆ ప్రకృతిని మాయను స్వతంత్ర కారణముగా తీసుకొనుట లేదు. అది పరమేశ్వరుని అధీనము కనుక. తదధీనత్వ ఈశ్వరస్య జగత్కారణత్వ స్వీకారే న ప్రధానస్య వైయర్థం ఇది వాక్యం. మరి నువ్వు ఈశ్వరుని కారణం అంటున్నావు, మరి మా ప్రధానం గతేం గాను అంటే నీ ప్రధానానికి కూడా ఏమి రోగం రాదు నాయన, దాన్ని కూడా చక్కగా చూస్తాం మేము అంటున్నాడు. ఏమిటి? ఎందుకని? మాయాంతు ప్రకృతి విద్ధి మాయనంతు మహేశ్వరం.
నీ మాయ ప్రకృతి, మాయాధీశుడు పరమేశ్వరుడు కనుక. అందుకని నీ మాయను కూడా మేము చక్కగా పోషిస్తాం. మా పరమేశ్వరుడు ఉన్నాడు, స్వతంత్రంగా ఈ మాయాన్ని చేస్తుందంటే కుదరదు. జ్ఞేయత్వావచనాచ్చ ఇక్కడ అవ్యక్త పదము జ్ఞేయత్వము ద్వారా ప్రతిపాదించారు. అంటే ప్రధాన పురుషయోర్ వివేక జ్ఞానాత్ కైవల్యం వదద్భి సాంఖ్యై. వాడంటాడు మా ప్రధానము ఈ జగత్ కారణము, పురుషులు అనేకులు. ఈ ప్రధానాన్ని ఆ పురుషుణ్ణి కనుక నువ్వు విడిగా తెలుసుకున్నట్లయితే మా ప్రధానం నీకు మోక్షం ఇస్తుంది. అంటే జడ మాయని తెలుసుకుంటే మోక్షం వస్తుంది. అది వాడు చెప్పింది సాంఖ్య. కనుక జ్ఞేయత్వేన ప్రధానం స్మరితే నీ శాస్త్రంలో మేము అలా చెప్పట్లేదు. ఇహ అవ్యక్తం పదం జ్ఞేయత్వేన అనుపదిష్టత్వా విష్ణోరేవ పరమం పదం. చూడండి అక్కడ మొట్టమొదటి ఏమిటి చెప్పారు? అవ్యక్తాత్ పురుష పర పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. ఆ పురుషుడు పరమగతి, ఆ విష్ణు పదం విష్ణు వ్యాప్తవు. ఈ ఎన్ని పదాలైతే ఉన్నాయో దేవుడి పేర్లు చెప్పేవి, అవన్నీ కూడా వ్యాకరణము ద్వారా నిర్గుణ పరంగా మన అర్థం చెప్పుకోవచ్చు. రమంతే యోగినో యస్మిన్నితి రామ. యోగులు ఏ తత్వంలో అయితే రమిస్తున్నారో అది రాముని స్వరూపము. విష్ణు వ్యాప్తం, వ్యాపక తత్వం ఏదైతే ఉందో అదే విష్ణువు. శం కరోతి ఇది శంకర. దేన్నైతే విచారం చేస్తే అందరికీ మంచి జరుగుతుందో, కళ్యాణం అవుతుందో అది శంకరుడు. శతి పాపం ఇది శివ. దేన్ని స్మరిస్తే పాపం పోతుందో అది శివుడు. చూడు, శతి శతి పాపమితి శివుడు. అందుకని ఇక్కడ విష్ణు పదం పదం అంటే వైకుంఠంలో విష్ణుని తీసుకుంటే ఈ శాస్త్రాలన్నీ డింకి కొడతాయి. అలా చేయద్దు, అందుకనంత చెప్పింది. తదధీనత్వాత్ జ్ఞేయత్వావచనాచ్చ వదతీతి చేన్న ప్రాజ్ఞా హి ప్రకరణాత్ ప్రాజ్ఞో హి ప్రకరణాత్ వదతీతి చేన్న ప్రాజ్ఞో హి ప్రకరణాత్ వదతీతి చేన్న ప్రాజ్ఞో హి ప్రకరణాత్ మహత పరం ధ్రువం నిచాయ అన్న చోట ఈ మహత్శబ్దాన్ని ప్రధానం జ్ఞేయత్వేన వదతి. నువ్వన్నావు ఆ బ్రహ్మ చైతన్యాన్ని తెలుసుకోమని చెప్తున్నారు కదా అన్నావు. అంటే ఇక్కడ చూడు, మహత పరం ధ్రువం నిచాయ, ఈ మహత్తత్వాన్ని అనుభవించి తెలుసుకుని అన్నారు కనుక మా ప్రధానాన్ని తెలుసుకోవాలి. మళ్ళీ మొదలు అత్త ప్రధానం జ్ఞేయత్వేన వదతి చేన్న ప్రకరణాత్ పరమాత్మా ఏవ నిచాయత్వేన వదతి పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. ఈ ప్రకరణం పరమాత్మ ప్రకారం ఉన్నాయన. అందుకని అసద్దమస్పర్శమరూపమవ్యం తథా రసం నిత్యమగంధవచ్చేత్ అనాద్యనంతం మహత పరం ధ్రువం నిత్యాయ తన్ముఖాత్ ప్రముచ్యతే. ఈ శబ్దము లేనటువంటి, శబ్దస్పర్శ రూప రసగంధము లేనటువంటి అనాది అంతం లేనటువంటి ఆ ధ్రువమైనటువంటి తత్వాన్ని
ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్తిముఖాత్ విముచ్యతే, వాళ్ళకి మళ్ళీ మరణం ఉండదు, వాళ్ళు ముక్తి పొందుతారు అని చెప్పారు కనుక ఇక్కడ నీ ప్రధానం కాదు. త్రయాణామేవ చ ఏవం ఉపన్యాస ప్రశ్నస్య, త్రయాణామేవ చ ఏవం ఉపన్యాస ప్రశ్నశ్చ, త్రయాణామేవ చ ఏవం ఉపన్యాస ప్రశ్నస్య, త్రయాణామేవ చ ఏవం ఉపన్యాస ప్రశ్నశ్చ, త్రయాణామేవ చ ఏవం ఉపన్యాస ప్రశ్నస్య, త్రయాణామేవ చ ఏవం ఉపన్యాస ప్రశ్నశ్చ. నచికేతుడు ఏమేమిటి అడిగాడు? అన్యత్ర ధర్మ 3 అడిగాడు. అంటే ఇక్కడ అగ్ని విషయము, తరువాత శరీరం పోతే ఏదైనా ఉంటుందా లేదా అని జీవుని విషయము, తరువాత పరమాత్మ విషయం. ధర్మాదన్యత్ అధర్మాదన్యత్ కృతాకృత అని 3 విషయాల గురించి వాడు అడిగినప్పుడు, మూడు విషయాల గురించి యమధర్మరాజు చెప్పినప్పుడు మధ్యలో నీ ప్రధానం ఎక్కడి నుంచి వచ్చింది? త్రయాణామేవ చ ఏవం ఉపన్యాస, 3 ప్రశ్నలు అడిగాడు, మూడింటి గురించి జవాబు చెప్పాడు కదా. ప్రశ్నస్య ప్రశ్నము, సమాధానము, వీటి 3 గురించి. మరి మధ్యలో నీ ప్రధానం ఎక్కడి నుంచి వచ్చింది? కనుక కాదు. అగ్ని, జీవుడు, పరమాత్మ వక్తవ్యతయా ఉపన్యాస. మొట్టమొదటిది అగ్ని విషయము. ఏయం ప్రతే విచికిత్స అస్తిత్యేకే నాయమస్తిత్యేకే అన్న చోట జీవుని విషయము, లోకాదిమగ్ని తుమ్వాచ తర్వాత అన్యత్ర ధర్మాద్ అన్యత్ర ధర్మాద్ అన్నది పరమాత్మ విషయం. మరి తండ్రి గురించి కూడా ప్రశ్న అడిగాడు కదా అంటే అది యజ్ఞ భాగము కనుక, యజ్ఞములో యజమాని కనుక అది యజ్ఞంతో పాటే వచ్చేస్తుంది, అగ్ని విద్యతో అది ఏకీభవిస్తుంది. అందుకని యజ్ఞాంతర్గతం తండ్రి కనుక ఇక్కడ 3 గురించి అడిగాడు, 3 గురించి చెప్పాడు. మొదటి ప్రశ్న అగ్ని గురించి, లోకాదిమగ్ని తమవాచ తస్మై అని చెప్పాడు. యోనిమన్యే ప్రపద్యంతే స్థానమన్యే ప్రపద్యంతే అని అజ్ఞాని జీవుల గురించి చెప్పాడు. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ అని ఆత్మ గురించి చెప్పాడు. మరి ప్రధాన విషయమైన ప్రశ్న లేదు, ప్రధాన విషయమైన సమాధానం లేదు. నీ ప్రధానం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వే చెప్పు నాయన. అప్రస్తుస్య ప్రతివచనం అప్రాసంగికం స్యాత్. ఏదైతే అడగలేదో దాని గురించి చెప్తే అది ప్రాసంగికం అవ్వదు. ఇది నా అవ్యక్తం ప్రధానం. అందుకని అవ్యక్త సద్వాక్యము ప్రధానం కాదు నాయన. నువ్వు తెల్లగుడ్డ నెత్తి మీద వేసుకుని ఇంటికి పో. వాడి పని ఇంకే లేదు. ఆ కుక్కని చీచి అంటే మళ్ళీ పోతున్న మళ్ళీ వస్తూ ఉంటుంది. మహద్వచ్చ 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 మహద్వచ్చ. ఇక్కడ సాంఖ్య కల్పిత తత్వము ద్వితీయ తత్వం మహత్శబ్దంతో అనుకోవచ్చు కదా అంటే కాదు. బుద్ధేరాత్మ మహాన్ పర అని చెప్పినప్పుడు ఏ విధంగా అయితే అక్కడ సాంఖ్యంలో మహత పురుష అని చెప్పారు, అలాగే ఇక్కడ చెప్పారు అంటే అది సరికాదు. ఎందుకంటే ఒకటి అక్కడ మహత్శబ్దము ప్రథమజం అంటే మొదట పుట్టింది, దాంట్లో ఉపయోగిస్తారు అంటే మహత్శబ్దం. ఇక్కడ
మహాన్ వ్యాపక ఆత్మతత్వాన్ని గురించి చెప్పినప్పుడు జగత్ కారణం ఈ మహత్తత్వం చెప్తారు. అందుకని కూడా మహద్వచ్య, మహత్ అన్నది అక్కడ ప్రథమజుడికని ఉపయోగిస్తారు, పురుషుడి నుంచి ప్రథముడు అని. ఇక్కడ వ్యాపక తత్వంలో జగత్ కారణంగా ఉపయోగిస్తారు కనుక నీ ప్రధానం కాదు. మరి ఇప్పుడు చమసాధికరణం ఇవాళ రేపు ఇప్పుడే చెప్పాను రోజుకి 8 పేజీలు చెప్పుకోవాలని. ఒక పేజీ అయింది. సూత్రాల మీద లెక్క కాదు, సూత్రాల ప్రకారం లెక్క చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ఎన్ని సూత్రాలు అయ్యాయి? 112 సూత్రాలు అయ్యాయి. 113 అయ్యాయి. 555 113. మరి ఇంకా ఎన్ని అవ్వాలి? సరే అంటే పొగలు పూట 9 నుంచి 12. అది కాదు, ఎప్పుడు అబ్జర్వ్ చేయడం మానేసిందో అప్పుడు వదిలిపెట్టేద్దాం. వెళ్తుంటుంది కానీ ఇప్పుడు నేను మరీ స్పీడ్గా పోయాను అనుకోండి, పైనుంచి పోతున్నంత మ్యాటర్. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి.